ఇప్పుడే 'మిరాయి' మూవీకి వెళ్ళేసొచ్చాను. అంటే నాకు కొద్దిగా ఇంట్లో వర్క్స్ ఉండడం వల్ల, ఇంకా డ్యూటీ దగ్గర వర్క్స్ ఉండడం వల్ల రిలీజ్ అయిన రోజు చూడలేకపోయినాను. అందుకే రివ్యూ లేట్‌గా అయితే పోస్ట్ చేస్తున్నాను. సినిమా చూసిన తర్వాతే నేను ఏ రివ్యూ అయినా చూస్తాను. సినిమా చూసిన తర్వాతే ఏ రివ్యూ అయినా చూస్తా నేను. అంటే మనం రివ్యూ చేసేసిన తర్వాత చూస్తా. కాబట్టి నేను ఇప్పుడు మూవీ చూసేసొచ్చిన తర్వాత ఎందుకులే ఆల్రెడీ లేట్ అయిపోయింది కదా! రివ్యూ చేయడం ఎందుకులే అనుకోని కొన్ని రివ్యూస్ అయితే చూసా. నాకు నచ్చలేదవి. ఆ రివ్యూల గురించి ఈ వీడియోలో అయితే మాట్లాడదాం. ఎందుకు మాట్లాడాలనేసి నేను అనుకున్నానంటే, చాలామంది రివ్యూవర్లు దాంట్లో మైనస్ పాయింట్ల గురించే చెప్తున్నారు. ప్లస్ పాయింట్ల గురించి చెప్పండిరా స్వామి అనేసని చూస్తే, చాలామంది డీగ్రేడ్ చేసేదానికి చూస్తున్నారు. ఒక రివ్యూవర్ అయితే నేను చూసాను. నాకనిపించింది ఏందంటే, ఆ మనిషే 'కొత్త లోక' అని ఒక సినిమా వచ్చింది. 'దుల్కర్ సల్మాన్' గారు ప్ర ప్రొడ్యూస్ చేసిన సినిమా. ఆ సినిమా గురించి చాలా పాజిటివ్‌గా చెప్పాడు. ఇంత తక్కువ బడ్జెట్‌లో ఇంత బాగా వీఎఫ్ఎక్స్, ఇంత బాగా గ్రాఫిక్స్ పెట్టి బాగా తీశారని చెప్పాడు. అదే రివ్యూవరు మన తెలుగులో వచ్చేసరికి దాంట్లో ప్రొడక్షన్ వాల్యూస్ తక్కువున్నాయని చెప్తున్నాడు. వీఎఫ్ఎక్స్ బాగున్నాయని చెప్పాడు గానీ, ప్రొడక్షన్ వాల్యూస్ తక్కువున్నాయని చెప్తున్నారు. సెట్లని తెలిసిపోతున్నాయని చెప్తున్నారు. నాకు అర్థం కావట్లేదు. ఎందుకన్నా మన తెలుగు ఇండస్ట్రీని తొక్కేస్తా ఉన్నారు. రివ్యూవర్ల వల్ల సినిమాకెంతో లాస్ ఉన్నదనేసి మన నాగవంశీ అన్న చెప్తే నేను నమ్మలేదు గానీ, నిజమనిపించింది నాకిప్పుడు ఈరోజు చెక్ చేసిన తర్వాత. 'మిర్రాయి' మూవీ అయితే నేను చూసాను ఫ్రెండ్స్. నాకు బాగా నచ్చింది. మంచి సినిమా. మంచి వీఎఫ్ఎక్స్, మ్యూజిక్ చెప్పాలి మెయిన్‌గా. మ్యూజిక్ డైరెక్టర్ ఉన్నాడు. భయంకరంగా కొట్టాడని చెప్పాలి ఈ మూవీకి. అంతా గూస్ బంప్స్ వచ్చేలాగా కొట్టాడు. మనం ఎక్స్‌పెక్టేషన్స్ ఎక్కడో పెట్టుకొని వెళ్తే మాత్రం 'మిరాయి' నచ్చదు. ఎందుకంటే 'ప్రభాస్ అన్న ఉన్నాడనేసి చాలా లీక్స్ వచ్చేసినాయి. ఇంకా 'రానా అన్న ఉన్నాడనేసి లీక్స్ వచ్చాయి. 'రానా అన్న' అయితే సినిమాలో ఉండడు. లాస్ట్ క్లైమాక్స్‌లో నేమ్ కార్డ్ పడేటప్పుడు వస్తాడు 'రానా అన్న' అయితే. ఇంకా 'ప్రభాస్ అన్న' గురించి మాట్లాడితే 'ప్రభాస్ అన్న' అయితే వాయిస్ ఓవర్ మాత్రం ఇచ్చాడు. 'ప్రభాస్ అన్న' అయితే సినిమాలో ఎక్కడ కనపడ్డు. ఇది ప్యూర్‌లీ 'తేజ సజ్జా' అండ్ 'మనోజ్' సినిమా. కార్తిక్ ఘట్టమనేని ఎక్సలెంట్‌గా ప్రెజెంట్ చేశాడు మూవీ. మూవీ నాకు చాలా బాగా నచ్చింది. బాలీవుడ్‌లో కోట్లు కోట్లు పెట్టి 600 కోట్లు, 700 కోట్లు పెట్టి సినిమా వీఎఫ్ఎక్స్‌లు బాగా లేకుండా ఫ్లాప్ అయితే అదొక్క రీజన్‌గా చెప్పొచ్చు గానీ మనం తెలుగులో 'మిర్రాయి' లాంటి సినిమా వస్తే దానికి సపోర్ట్ చేయాలి ఫ్రెండ్స్ మనం. ఎందుకంటే 'మిర్రాయి' ఇంత తక్కువ బడ్జెట్‌లో కూడా ఇంత మంచి వీఎఫ్ఎక్స్, అంత మంచి స్టోరీ టెల్లింగు, కొత్త అటెంప్ట్‌ని ట్రై చేశారు. ఒక ఫ్యాంటసీ ఫిలిం. బేసికల్లీ నేను ఫ్యాంటసీ ఫిలిమ్స్ లవరు. అందుకే నాకు ఫ్యాంటసీ ఫిలిమ్స్ చాలా బాగా నచ్చుతాయి. నేను చాలా సినిమాలు చూస్తా. హాలీవుడ్ సినిమాలు కూడా చూస్తా ఉంటా. ఆ సినిమాలతో పోలిస్తే మన 'మిరాయి' ఏమాత్రం తక్కువ కాదు. సినిమా చూడండి. చూసిన తర్వాత మాట్లాడండి. మీకు ఒక్కసారి రివ్యూలు చూసి మాత్రం సినిమాకెళ్ళొద్దండి ఫ్రెండ్స్. నేను చెప్తున్నాను. సినిమా చూసొచ్చిన తర్వాత రివ్యూ చూడండి. ఎవడు కరెక్ట్‌గా చెప్తున్నాడో, ఎవడు తప్పు చెప్తున్నాడో మీకు అర్థమవుతది. రివ్యూ చూసి మూవీకి వెళ్ళినా కూడా చూసొచ్చిన తర్వాత మీకేమనిపించింది? ఆ రివ్యూవర్ చెప్పింది కరెక్టా కాదా ఒకసారి చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు అర్థమవుతది. సినిమా మంచి సినిమాని మాత్రం కిల్ చేయొద్దండి. నాకనిపించిందయితే ఇది. 'మిరాయి' మూవీ అయితే ఏ క్లాస్‌గా ఉంది. నా దృష్టిలో 'మిరాయి' బ్లాక్ బస్టర్ హిట్ మూవీ. మంచి హిట్ అయితే పడింది. 'తేజ'కి గాని, ఇంకా 'మనోజ్' గారికి గాని. 'మనోజ్' గారు నాకైతే ఒక్క విషయం అయితే అర్థం కాలా. 'తేజ' గారికి, 'మనోజ్' గారికి విలన్ క్యారెక్టర్ ఇచ్చారు కానీ 'మనోజ్' గారికి ఒక హీరో లెవెల్ ఎలివేషన్ అయితే మ్యూజిక్‌తో పడింది. మ్యూజిక్ అంత బావుంది సినిమా. కార్తీక్ ఘట్టమనేని గారు సినిమాని చాలా బాగా ప్రెజెంట్ చేశారు. మంచి ఫ్యాంటసీ ఫిలిం. చూడకుండా ఉంటే ఖచ్చితంగా థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయాల్సిన ఫిలిం. థియేటర్‌లో వెళ్లి చూడండి ఫ్రెండ్స్. మీకు ఖచ్చితంగా నచ్చుతాదనేసైతే నేను అనుకుంటున్నాను. మీరు ఎక్స్‌పెక్టేషన్స్ 'ప్రభాస్ అన్న ఉంటాడనేసి పెట్టుకొని మాత్రం వెళ్ళొద్దండి థియేటర్‌కి. ఒక మంచి సినిమా చూడబోతున్నాం అనుకొని వెళ్ళండి. సినిమా అయితే మీకు నచ్చుతుంది. దిస్ ఈజ్ సాయి కుమార్ సైనింగ్ ఆఫ్ మై ఫ్రెండ్స్. జై హింద్.